తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను రేపు అర్ధరాత్రి మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు దర్శనాలకు అవకాశం కల్పించారు. రేపు అర్ధరాత్రి ఏకాంత సేవ సమయంలో వైకుంఠ ద్వారాలు మూసివేయనున్నారు. ఈ నెల 9 నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత 7 రోజుల్లో 5.42 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 28.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఆది సోమవారాలతో పోల్చితే నిన్న తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. చివరి 2 రోజులు రద్దీ అధికంగా ఉండొచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల జారీని నిలిపివేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో కరెంట్ బుకింగ్ కింద ఇస్తామని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో ప్రస్తుతం రోజు ఆఫ్లైన్ లో 800 టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్లపై ఇకపై రోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. మొత్తం 4 ఒక టికెట్ బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇక ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీటీడీ ప్రకటించింది. అడ్వాన్స్ బుకింగ్ విధానంలో రోజుకు మరో 500 టికెట్లు చొప్పున ఇప్పటికే విడుదల చేస్తున్నారు. 3 నెలల తర్వాత ఈ విధానంపైన సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ విధానంలో రోజు 200 టికెట్లు జారీ చేస్తూ విధానం యథావిధిగా కొనసాగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్లో అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికి డిసెంబర్ 30న వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తోని మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే అంటే రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఏకాంత సేవ శ్రీవారికి జరిగిన తర్వాత ఆలయంలో ఈ వైకుంఠ ద్వారాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అయితే చివరి గంటలు చివరి నిమిషాల్లో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి విశేషంగా భక్తులు వస్తున్నారు. పోయిన నెల 30-31 తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మొదటి 3 రోజులు ఈ డిప్ ద్వారా దర్శన టికెట్లన్నింటినీ కూడా టోకన్స్ ని కేటాయించినటువంటి టీటీడీ అధికారులు 2వ తారీఖు నుంచి కూడా అందరికీ స్వామివారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్లనే ప్రతిరోజు 80 నుంచి 85 వేల మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ 10 రోజులు 8 నుంచి 9 లక్షల మంది శ్రీవారిని దర్శనం చేసుకుని దాని తర్వాత మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్లే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 100కి 100% ఈ సంవత్సరం ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకోవడం, మరోవైపు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేయడం, ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసిన కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే చివరి గంటలు వైకుంఠ ద్వారాలు చివరి గంటల్లో స్వామిని దర్శనం చేసుకోవడానికి అశేషంగా తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. అందువల్లనే మొన్నటి నుంచి కూడా తిరుమల రద్దీ కొనసాగుతుంది. స్వామి దర్శనం 10 నుంచి 15 గంటల సమయం పడుతుంది. రేపు అర్ధరాత్రి ఏకాంత సేవ శ్రీవారికి జరిగిన తర్వాత వైకుంఠ ద్వారాలను మూసివేస్తారు. ఇంక ఎల్లుండి నుంచి కూడా మామూలు దర్శనాలు అనేది ప్రారంభమవుతాయి. అయితే ఎల్లుండి నుంచి ఒక కొత్త విధానాన్ని టీటీడీ తీసుకురావడం జరిగింది. శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి 800 టికెట్లు తిరుమలలో ఇస్తారు. వాటన్నింటినీ కూడా ఇకపైన ఆన్లైన్ చేసి నెల రోజుల పాటు కూడా ప్రయోగాత్మకంగా నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో దానిపైన సాధ్యాసాధ్యాలు అంటే అంచనా వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇకపైన ఆన్లైన్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ఆన్లైన్ ద్వారా టికెట్స్ కేటాయిస్తారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు వాళ్ళు టికెట్లకు ఆన్లైన్ లోనే కొనుగోలు చేసుకుని నేరుగా దర్శనానికి వెళ్లే విధంగా కూడా ఈ కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.